తినటానికి ఏమి లేదు. ఎల్లు నిన్ను ఆమె నిన్ను పోషించిద్దని చెప్తారు. ఇది ఎంత ఘోరం అండి. ఎక్కడికి వెళ్ళమనలా, ధనవంతుల దగ్గరికి వెళ్ళమనలా. కరువు ఉన్న ఊర్లోకి వెళ్ళు, ఆ ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటుంది, నీకు ఎదురు పడిద్ది, ఆమెను నిన్ను పోషించుటకు ఆమె నేను సిద్ధపరిచిన. ఆమెకు కూడా ఆ విషయం తెలియదు, తను ఆశీర్వదించబోతుందని, తను కరువు కాలంలో దేవుడు దర్శిస్తున్నాడని. ఆ కరువులో 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుడు ప్రణాళిక ఆమె మీద ఉంది. ఆమె ద్వారా ఒక ఆమెనే కాదు, ఆమె ద్వారా ఒక సేవకును పోషిస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదు? ఆమెకు తెలియదు. దేవుడు వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే, దేవుని చిత్తం నువ్వు చేస్తే నీ చిత్తము దేవుడు ఎడలా నీకు చూపించే దేవుడై ఉన్నాడు. దేవుడు చిత్తానికి, దేవుని వాక్యానికి నువ్వు ఆమనాలి, అయ్యా నీ దేవుడని యెహోవా జీవముతోడు మా ఇంట్లో ఎంత పిండే ఉన్నాయా, ఎంత నూనె ఉంది, చేసుకొని చచ్చిపోవాలని అనుకుంటున్నాను అంటే మొదట నాకు పెట్టాను. ఆమె ఏం చేసింది? పెట్టినా పెట్టకపోయి కరువుతో చచ్చిపోతాం అనుకుంటుంది. కొన్నిసార్లు వాక్యం విషయంలో తెగింపు ఉండాలి. 10 రూపాయలు ఇద్దామా వద్దా కాదు, ఇచ్చేయి